హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనోడేకి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే, పొలం దున్నేటప్పుడు కొంగలు చూడండి, వాటి ఆహారం కోసం ఎలా వెతుకులాడుతూ ఉంటాయో. ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం కోసమే కదండి వేటాడుతూ ఉంటుంది. మన పొలాల్లో అంతో ఇంతో మిగిలిన గింజలైనా వదిలేస్తూ ఉంటాం కదా, అవి తినైనా బతుకుతాయి, లేదంటే పురుగులు కూడా ఉంటాయి కదా, పురుగులు తినైనా బతుకుతూ ఉంటాయంటే, ఎందుకంటే చీల దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ అనేది ఉంటుంది. మన చుట్టుపక్కల ఏవైనా పిట్టలు కానీ పక్షులు కానీ వచ్చినప్పుడు వాటికి కొంచెం ఆహారము, అలాగే ఒక వాటరు ఎండాకాలంలో మరీ ముఖ్యంగా పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే వాటికి కొంచెం ఆహారమైనా లభిస్తుంది. ఎండ తాపం వల్ల అవి కూడా ఎక్కువ దూరం ఎగరలేవు కదా. ప్రాణమున్న ప్రతి జీవికి ఆహారం అనేది ఎంతో ముఖ్యం కదా. ఇదిగో చూడండి, పత్తి కట్టె అయితే కొట్టిస్తున్నాము. ఈ విధంగా ట్రాక్టర్ పెట్టి దున్నుతుంటే చూడండి, కొంగలు అనేవి ఏ విధంగా వస్తూ ఉంటాయో. వీటి లోపల, మట్టి లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, పురుగుల్ని తింటూ ఉంటాయి అన్నట్లు. మీకు వాన పడుతుంటే మట్టి వాసన ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మట్టి వాసన అంతా బాగా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎండాకాలంలో ఆకు రాలడం కానీ అదంతా భూమి మీద పడ్డప్పుడు అదంతా ఎరువులాగా తయారవుతుందండి. అలాగే వాన చినుకులు పడ్డప్పుడు ఆ చెట్లకి ఉండే ఆయిల్ అనేది భూమిలో కలిసిపోయి మనకి అంత మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. ఇది అదే పచ్చడికాయలు అంటారు కదా, పచ్చడికాయల చెట్టు అండి. చెట్టుకైతే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేమైతే చట్నీ అయితే పెట్టుకోలేదు. పిల్లలైతే వీటితోటి ఆడుకుంటూ ఉన్నారండి. నేను ఒక కాయ కొడతా అని మొత్తానికైతే కాయలతో కాయల్ని కొట్టేశారండి. అదొక ఫన్ లాగా ఉంటుంది వాళ్ళకి. ఇలాంటివన్నీ సరదాలన్నీ మనం చిన్నగా ఉన్నప్పుడు చేసాము, ఇప్పుడైతే చేయట్లేదు కదా. వాళ్ళను కూడా కొంచెం అంతో ఇంతో ఎంజాయ్ చేయనియాలని ఈ ఉద్దేశంతో. పళ్ళున్న చెట్టుకే కదండి రాళ్ళ దెబ్బలు ఎక్కువ. అలాగే మనిషి జీవితం కూడా అంతేనండి. బాగున్నామంటే దెబ్బలు ఎక్కువ తగులుతూ ఉంటాయి. అవి ఎక్కువగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడమే జీవితం. అలా ఇలా ఎవరో చూస్తారని, ఎవరో ఇదిగా ఉన్నారని మనం ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుంటే మన జీవితం ఇక్కడే మిగిలిపోతుంది. మన జీవితంలో వాళ్ళ గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాము. దాని గురించి పట్టించుకోవద్దు. అసలుకి పట్టించుకోకపోవడం అనేది మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలాంటి విషయాలు ఎక్కువగా పట్టించుకోకుండా మళ్ళీ మనము ఆ మాటలకి తట్టుకొని చిగురిస్తూనే ఉండాలండి. ఒక మొక్క ఎండిపోయిన ఆకుల్ని కోల్పోయినా సరే కానీ మళ్ళీ తర్వాత ఎలా చిగురిస్తుందో మన జీవితం కూడా అలాగే చిగురించాలండి. అప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటామండి. ఇంకో మామిడికాయలు అయితే ఇలా ఈ విధంగా కొడుతున్నారు. అలాగే కొంగలు చూడండి, ప్రతి జీవి ఆహారం కోసం ఎలా వేటాడుతుందో. మనకే కష్టాలు ఉన్నాయని మనం అనుకుంటాము. ప్రాణం ఉన్న ప్రతి జీవికి కష్టం ఉంటుంది, తట్టుకొని నిలబడాలి. ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.